Cancer Healer Center, a new beginning. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 70 అసెంబ్లీ సీట్లలో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు కొందరు అభ్యర్థులు. అభ్యర్థులతో పాటు ఢిల్లీలో నివసించే కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా అందరూ పాల్గొనాలని మోదీ కోరారు. ముందు ఓటేసి తర్వాత రిఫ్రెష్ కావాలంటూ తొలిసారి ఓటేస్తున్న యువతకు మోదీ పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నెల 8న ఓట్లను లెక్కించి అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు. 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి 1,50,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 13,766 పోలింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసింది ఈసీ. ఢిల్లీలో పోలింగ్ సెంటర్ల దగ్గర ఎప్పటికప్పుడు రద్దీని తెలుసుకునేందుకు తొలిసారిగా క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ప్రవేశపెడుతున్నారు. ఢిల్లీలో ఏ గల్లీలో చేసినా కేంద్ర బలగాలు పోలీసులే కనిపిస్తున్నారు. పోలింగ్ సజావుగా జరిగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు. ఢిల్లీలో పోలింగ్ వేళ అడుగడుగునా తనిఖీలు కొనసాగిస్తున్నారు పోలీసులు. కలకాజీ ప్రాంతంలో ఒక వ్యక్తి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ పోలీసులు పలు ప్రాంతాలపై నిఘా పెట్టి ఇళ్లిళ్లు సోదాలు చేశారు. ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ గెలుపు తమదే అంటోంది. ఈసారి 55 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కేజ్రీవాల్. మహిళలు భారీగా ఓటేస్తే తమకు 60కి పైగానే సీట్లు వస్తాయంటున్నారు. ఇక ఆప్ ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటోంది బీజేపీ. ఢిల్లీలో బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. అంటే జేడీయూ, ఎల్జీపీలు ఒక్కో సీట్లో రేసులో నిలిచాయి. రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై న్యాయ నిపుణులతో చర్చించబోతున్నారు ఆయన. ఆ తర్వాత సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణపై వారితో మాట్లాడనున్నారు. 3 రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టుకి ఆమోదం తెలిపింది తెలంగాణ అసెంబ్లీ. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన ప్రతిపాదనలకు సభ్యులంతా మద్దతు తెలిపారు. గ్రూప్ 1లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల్లో అత్యంత వెనకబడ్డ 15 కులాలని చేర్చారు. వారికి 1% రిజర్వేషన్ ప్రతిపాదించారు. గ్రూప్ 2లో మాదిగలతో పాటు 18 ఉపకులాలని చేర్చారు. వీరికి 9% రిజర్వేషన్ ప్రతిపాదించారు. గ్రూప్ 3లో మాలలతో పాటు 26 ఉపకులాలు చేర్చారు. వీరికి 5% ప్రతిపాదించారు. మొత్తం 15% రిజర్వేషన్ని 3 గ్రూపులుగా విభజించి అందరికీ పంచుతూ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుకి శాసనసభ, మండలి ఆమోదం తెలిపాయి. కుల గణనపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయడం ఒక చారిత్రక విషయమన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ నేత. ఏపీలోని కూటమి సర్కార్, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా జనగణనతో పాటు కుల గణన కూడా చేపట్టాలని కోరుతూ ట్వీట్ చేశారు రఘువీరా. శ్రీరాముడు రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్. భద్రాచలంలో జరుగుతున్న పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలకు ఆయన హాజరయ్యారు. రామాయణం ఎంతో ప్రమాదకరమైందని, శంభూకుణ్ణి చంపిన రాముడు ఆదర్శం కాదని అన్నారు. సీతాదేవిని అగ్నిలోకి నెట్టివేసిన రాముడు ఆదర్శమా అంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు రాముడు అనేవాడు లేడన్నారు. పురుషాధిపత్యము, కులవర్ణాధిపత్యాన్ని స్థాపించడం కోసమే రామాయణం రాశారని రమేష్ పట్నాయక్ అన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇవాళ గాంధీ భవన్ లో జరిగే ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరవుతారు. మధ్యాహ్నం వరకు అందుబాటులోనే ఉంటారు. ప్రజలు, కార్యకర్తల్ని కలిసి వారిచ్చిన ఫిర్యాదులు స్వీకరించి తగు చర్యలు తీసుకోబోతున్నారు సీతక్క. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదరి రాజనరసింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల్ని కార్పొరేటర్స్ ఎన్నుకోబోతున్నారు. బల్దియా పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. ఈ నెల 10 నుంచి 17 వరకు నామినేషన్ స్వీకరిస్తారు అధికారులు. 25న జీహెచ్ఎంసీ ఆఫీసులో పోలింగ్ జరగనుంది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన చేశారు. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లాల్సిన ఏలియన్స్ ఎయిర్వేస్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 5:30కు బయలుదేరాల్సిన విమానం రన్వే పైనే ఆగిపోయింది. విమానం లేటుగా బయలుదేరుతుందని చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. తాము 10,000 పెట్టి శ్రీవాణి టికెట్లు కొనుక్కున్నామంటున్నారు కొందరు ప్రయాణికులు. ఎయిర్వేస్ నిర్లక్ష్యం వల్ల తాము కొనుక్కున్న శ్రీవాణి టికెట్స్ కూడా వృధా అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లావణ్యను చంపేందుకు పలుమార్లు మస్తాన్ సాయి ప్రయత్నించారు. 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకి డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశాడు మస్తాన్ సాయి. ఆ విషయం తెలియడంతో లావణ్య మస్తాన్ మధ్య విభేదాలు వచ్చాయి. మస్తాన్ సాయి లావణ్య మధ్య రాజీ కుదిర్చిన రాజ్ తరుణ్ ల్యాప్టాప్లో వీడియోస్ని డిలీట్ చేయించాడు. ఈలోపే వేరే సిస్టంలోకి లావణ్య వీడియోల్ని కాపీ చేశాడు మస్తాన్. లావణ్య ఫిర్యాదుతో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఖాజాలకి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సోమశేఖర్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జల్సాలు, క్రికెట్ బెట్టింగ్కి బ్యాంకులోని 1.5 కోటి విలువైన బంగారాన్ని వాడినట్లుగా గుర్తించారు. తాను పనిచేస్తున్న బ్యాంకులో కస్టమర్ల బంగారాన్ని తీసి వేరొక బ్యాంకులో జల్సాల కోసం తనఖా పెట్టాడు. నకిలీ బంగారాన్ని కస్టమర్ల లాకర్లో పెట్టినట్లు బయటపడింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు సోమశేఖర్. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల అభయారణ్యంలో రాకపోకలపై అటవీశాఖ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండల ప్రజలు ధర్నా చేస్తున్నారు. స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. పర్యావరణ సెస్ పేరిట పన్నుల వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాకపోకల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు స్థానికులు. జన్నారం మండలం అంబేద్కర్ చౌక్ వద్ద ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని ఎస్ఎల్ఎన్ మొబైల్స్, ఎంఐ మొబైల్ షాపుల్లో చోరీ జరిగింది. 67 మొబైళ్లతో పాటు ఎల్ఈడీ టీవీల్ని ఎత్తుకెళ్లారు దొంగలు. చోరీ చేసే క్రమంలో ఒకరి కాలికి గాయమైందని అనుమానిస్తున్నారు పోలీసులు. షాప్ షట్టర్ ముందు రక్తం ఉండడం గుర్తించారు. చోరీ అయిన సొత్తు విలువ సుమారు 15 లక్షల దాకా ఉంటుంది. రాచకొండ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పాట్కు చేరుకున్నారు. అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. రియాక్టర్లు పేరి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి భవనం మొత్తం కుప్పకూలిపోయింది. కెమికల్ వాసనకు స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి హాజరవుతున్నారు ప్రధాని మోదీ. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకునే మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కి వెళ్తారు. అరైల్ ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకోబోతున్నారు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం చేశారు. బోటులో ఆ ప్రాంతం నుంచి అరైల్ ఘాట్కు వెళ్లి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. కుంభమేళా పర్యటన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొనరని తెలుస్తోంది. మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్రాజ్తో పాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు గంటన్నర పాటు మోదీ ప్రయాగ్రాజ్లో ఉండబోతున్నారు. అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల రోజునే ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించడం ఆసక్తికరంగా మారింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26న మహాశివరాత్రి రోజున ముగుస్తోంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి పోటెత్తారు భక్తులు. ప్రయాగ్రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటిదాకా 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు. ఢిల్లీలోని పలు పోలింగ్ బూతుల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా సతీ సమేతంగా ఓటేశారు. ఆనంద్ నికేతన్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వెలుపల ఉన్న బీజేపీ హెల్ప్ డెస్క్ లో కూర్చుని పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఢిల్లీ అంతటా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయడానికి ముందుకు రావాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. సీనియర్ నటి పుష్పలత అనారోగ్యంతో కన్నుమూశారు. 60లలో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు పుష్పలత. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిరపకరా చడేవు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె శూలం, కొండవీటి సింహం, ప్రతిజ్ఞ, రంగూన్ రౌడీ, విక్రమ్ లాంటి సినిమాల్లో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చిక్కుల్లో పడ్డారు. ఒక ఇంటర్వ్యూలో అల వైకుంఠపురంలో సినిమా గురించి మాట్లాడిన పూజ పొరపాటున అది తమిళ సినిమా అని కోట్ చేశారు. దీంతో నువ్వు ఏ భాషలో సినిమా చేశావో కూడా మర్చిపోయావా అంటూ పూజా మీద ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఆషికీ 3 నుంచి తృప్తి దిమ్రి తప్పుకోవడంపై స్పందించారో తెలుసుకోవడం అనురాగ్ బసు. ఈ ప్రాజెక్ట్ నుంచి తృప్తి ఎందుకు తప్పుకున్నారో ఆమెని అడగాలన్నారు.
సినిమా చేయకపోయినా ఆమె తనకు మంచి స్నేహితురాలే అన్నారు అనురాగ్. త్వరలోనే ఆషికీ 3 హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ ఇస్తామన్నారు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా స్పిరిట్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీని ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. Cancer Healer Center, a new beginning.